పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి ఇదొక సంచలనం కింద మారింది. నిన్న జగన్పై రాళ్ల దాడి విజయవాడలో జరిగిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి అనేది ఏంటిది? ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తుంటే అవతు శ్రీధర్ రెడ్డి అంటున్నట్టు ఒక పర్సన్ చేసినటువంటి ఒక పోస్ట్ మాత్రం కలకలంగా మారింది. తను 4 రోజుల్లో ఒక సంచలనమైన ఒక వార్త వినబోతున్నారు అనే ఏదైతే ఒక పోస్ట్ పెట్టాడో ఇప్పుడు అందరి దృష్టి దాని మీదకి వెళ్ళింది. యాక్చువల్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఆ శ్రీధర్ రెడ్డి ఏం పెట్టాడు, ఏం జరగబోతుంది, 4 రోజుల్లో పెను మార్పులు జరగబోతున్నాయనే మాటల మీద అందరి దృష్టి అక్కడికి వెళ్ళిపోయింది. అయితే గతానికి చూసుకుంటే గతంలో కూడా ఈ అవుతూ శ్రీధర్ రెడ్డి ఏదైతే పోస్ట్ పెట్టిన కొద్ది రోజులకే అక్కడ కోడికత్తి కేసు కావచ్చు ఇవన్నీ కూడా జరిగాయి. అయితే జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక అవుతు శ్రీధర్ రెడ్డి ఈ మెసేజ్ పెట్టినప్పుడే కొంత అలర్ట్ కావాల్సింది, కానీ కొంత జాప్యం జరిగేసరికి ఇప్పుడు జరగాల్సినటువంటి ఒక రాజ్యాంతం అంతా జరిగిపోతుంది. ఇప్పుడు జగన్ పైన జరిగినటువంటి ఒక రాళ్ల దాడి మీద నిజంగా ఒక సీఎం పొజిషన్లో ఉన్నటువంటి ఒక జగన్ నిజంగా అతనుకున్నట్టు ఒక క్యాడర్ సెక్యూరిటీ కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, అదిగాక పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఐజీ కావచ్చు, లేదంటే మటుకు ఐజీ రేంజ్ కావచ్చు, వీళ్ళందరి యొక్క సెక్యూరిటీ మధ్యలో రాళ్ల దాడి జరగడం అనేది ఎంతవరకు నమ్ముతున్నారు ప్రజలు అంటే ఖచ్చితంగా ఇది కోడికత్తి కేసులానే కనిపిస్తుంది. అయితే నిన్న రాత్రి విజయవాడలో జరిగినట్టు ఈ యొక్క కేసు తర్వాత ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి ఒక దర్యాప్తులో అదేం తేలబోతుంది. మొత్తానికి ఒక 20 బృందాల కింద డివైడ్ అయ్యి గాలిస్తున్నారు అని చెప్పి మాటలు చెప్తున్నారు, కానీ అది నిజంగా సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తికి జరిగి ఉంటే ఇప్పటికే ఒక పెద్ద సంచలనం కింద మారి అతన్ని పట్టుకోవడం పెద్ద విషయం కూడా కాదు. ఎందుకు అంటే మేమంతా సిద్ధం సభల్లో తిరుగుతున్నటువంటి ఒక బస్ యాత్ర చేసినటువంటి జగన్కి పట్టుమని ఒక 30 నుంచి 50 మంది జనాలు కూడా అక్కడెక్కడ కనిపించడం లేదు. సో అలాంటి జనంలో ఒక వ్యక్తిని పట్టుకోవడం అనేది చాలా సులువుగా పట్టేసుకోవచ్చు. వాస్తవాన్ని చూసుకుంటే మీరు అతడి సినిమా చూడంగానే ఓ బుల్లెట్ ఎక్కడి నుంచి తగిలింది అనేది చూసుకొని దాని యాంగిల్ నుంచి వెళ్ళిపోయి పలాని ఫ్లోర్ నుంచి జరిగింది అని చెప్పేసి ఎక్కడైతే పోలీసులు పూర్తిగా చుట్టుముట్టేస్తారో అలాంటిదే యాక్చువల్గా జరగాల్సింది. కానీ ఇక్కడ జగన్పై రాళ్ల దాడి జరిగిన తర్వాత కనీసం పక్కనున్న సెక్యూరిటీ కూడా కనీసం జగన్కి అడ్డం కూడా నించోలేదు. అంటే ఇది ఎక్కడో ప్లానింగ్లో జరిగింది అనేది మాత్రం మనకి అవతో శ్రీధర్ రెడ్డి పెట్టినటువంటి ఒక పోస్ట్తో పూర్తిగా మనకు అర్థమైపోయింది. అయితే నిన్న ఓన్లీ జగన్ పైన పడినటువంటి ఒక రాయి దాడే ఇదే పెద్ద సంచలనమేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు, కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఏపీ పాలిటిక్స్ వెళ్ళబోతుంది అనడానికి జస్ట్ తెనాలిలో పవన్ కళ్యాణ్పై రాళ్ల దాడి. అయితే ఈ రాయి మాత్రం కొద్దిలో మిస్ అయిపోయింది కాబట్టి పవన్కి ఎక్కడ కూడా దెబ్బలు తగలలేదు. అయితే అసలుకి వేసింది ఎవరు వాటి మీద మాత్రం ఇప్పుడు విచారణ అయితే చేస్తూ వస్తున్నారు. మొత్తానికి ఎందుకని జగన్ ఇలాగ తయారయ్యాడు అంటే గతంలో చూసుకుంటే 2019 టైంలో కరెక్ట్గా కోడికత్తి కేసు ఇది ఒక సింపతిని క్రియేట్ చేసింది. ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడే అనే మాట మాత్రం వాడారు. దీని తర్వాత ఇప్పటికీ 5 ఏళ్ల నుంచి ఆ కేసు తేలలేదు. ఇప్పటికి లాస్ట్కి కోడికత్తి సీను మాత్రం బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా తను చెప్పాల్సిన నిజాలన్నీ కూడా బయట పెడుతున్నాడు. ఇలాంటి సందర్భంలోనే రాళ్ల దాడి ఇప్పుడు ఎవరు చేశారు? ఈ రాళ్ల దాడికి వెనుకున్నటువంటిది ఎవరు? జగన్ ఎందుకు చేయించుకుంటున్నాడు? ఇప్పుడు జగన్ మీద చేసినటువంటి ఒక రాళ్ల దాడి ఓన్లీ జగన్తో పోకూడదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద రేపొద్దున చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గాలలో ఉండే విఐపీస్ అందరిపైన కూడా రాళ్ల దాడి జరగబోతుంది అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రం కొంతవరకు ప్రజల్లో అనుకుంటూ వస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ పైన జరిగింది, రేపొద్దున బాబు గారి పైన అదేవిధంగా లోకేష్ పైన వీళ్ళందరిపైన జరిగినా సరే ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే జగన్ ఖచ్చితంగా ఈసారి 175 సీట్స్లో కనీసం 15 నుంచి 20 దాకా కూడా సీట్లు వస్తాయా రావా అనేది అర్థం కాని పరిస్థితి. అది కాక పట్టుమని తనకున్నటువంటి సీటు కూడా వస్తుందా లేదా అని. ఎందుకంటే ఒకవైపు ఇద్దరు చెల్లెళ్ళు షర్మిలారెడ్డి కావచ్చు, ఇంకో పక్కన సునీత రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా దాడి చేయడం, ఇంకో పక్కన తల్లి వెంట ఉండాల్సినటువంటి ఒక తల్లి కూడా ఇవన్నీ నాకెందుకు అని చెప్పి తను
రాజారెడ్డి ఏదైతే షర్మిల కొడుకు రాజారెడ్డి యూఎస్లో ఉంటే యూఎస్కి వెళ్ళిపోవడం, ఇప్పుడు తల్లి లేదు చెల్లి లేదు, ఉన్న భారతీయ సపోర్ట్ కూడా ఎవరికి ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎటువంటి సపోర్ట్ లేకపోవడం, ప్రజల్లో బయటికి వచ్చిన తర్వాత కర్నూలులో చెప్పుల దాడి కావచ్చు, దాని తర్వాత బిందెలు కావచ్చు, దాని తర్వాత ఇంకోటి ఏదైనా కావచ్చు, ఇవన్నిటినీ కూడా మూటగట్టి చూస్తే మటుకు జగన్కి పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఖచ్చితంగా మనం రాబోయే 2024 ఎన్నికల్లో మాత్రం ఎటువంటి కనీసం పొట్టిన ఏమన్నా పాస్ అయ్యే మార్కులన్నా వస్తాయంటే అవి కూడా లేవు అనేది అర్థమైంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే సీమ రాజకీయాల్లో ఎవరైనా గెలిచారంటే లక్షల్లో మెజారిటీలు ఉంటాయి. ఈసారి లక్షల మెజారిటీలు కాదు కదా, ఖచ్చితంగా డిపాజిట్లు కూడా పోయేటువంటి అవకాశం అనేది వైసీపీ నేతలకు ఉంది. ముఖ్యంగా జగన్కి సంబంధించి కావచ్చు, అవినాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, పూర్తి మెజారిటీ కోల్పోవడమే కాకుండా వాళ్ళు ఓటమి పరాజయానికి పోబోతున్నారు. అందుకని ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులలో ఖచ్చితంగా పెద్ద విపత్తే ఉండబోతుంది, పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులే రాబోతున్నాయి. సో ఇవి ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి పెట్టినటువంటి ఒక లైన్స్ మనం బాగా గమనిస్తే పోయినసారి కూడా జరిగింది అది. సో పొలిటికల్గా చాలా పెను మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసి పెట్టినటువంటి పోస్టులలో ఖచ్చితంగా జగన్ మరో రూపం చూడబోతున్నాము. ఎందుకంటే ఫస్టే పవన్ కళ్యాణ్ మీద కానీ లేదా చంద్రబాబు మీద కానీ రాళ్ల దాడి జరిగితే ఇది చేయించింది జగనే అంటారు. కాబట్టి దీన్ని ఇంకొక కోణంలో తీసుకెళ్ళడానికి జగన్ చేసిన ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ తనకు తాను రాయి వేయించుకోవడం జరిగింది. దీని తర్వాత రానున్నటువంటి ఒక రోజుల్లో ఖచ్చితంగా అన్ని బహిరంగ సభలే జరగబోతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అదిగాక ఈ 18 నుంచి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ వచ్చే నోటిఫికేషన్ లోపే ఒక పెద్ద దుమారం లేపాలి. ఎందుకంటే జగన్కి సింపతి కావాలంటే తల్లి ఒక పక్కన లేదు, అదేవిధంగా చెల్లి దూరంగా ఉంటుంది, ఇంకెక్కడెక్కడ కూడా సెంటిమెంట్ రేపటానికి ఏది లేదు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మాత్రం జగన్ చేస్తున్నాడు. అదిగాక ఇది ఎవరో చెప్పింది కూడా జగన్కి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక శ్రీధర్ రెడ్డి పెట్టినటువంటి పోస్టు. శ్రీధర్ రెడ్డి సాధారణంగా పోస్టులు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక సంచలనం జరగబోతుంది. కరెక్ట్ 10 నిమిషాలకే ఈ యొక్క పోస్ట్ మనం చూసాం. ఈ పోస్ట్ అనేది ఇంకో 4 రోజుల్లో పెను మార్పులు జరగబోతున్నాయి. అంటే ఏపీ రాజకీయాలలో చాలా గందరగోళాలు జరగబోతున్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని క్లూస్ మాత్రం ఏమొస్తున్నాయంటే ఇక పైన దాడులు కావచ్చు, ఇక పైన ఇంకొద్దిగా అరాచకాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తొందరలోనే ఒకవేళ ఇది ఇంకా పెను మార్పులు కింద సంభవిస్తే వరకు ఖచ్చితంగా ఇక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాల్సింది వస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టి ఎలక్షన్స్ జరపాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనలో కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలుసు జగన్ యొక్క వైఖరి ఎలా ఉంటుంది, జగన్ ఏం చేయబోతాడు, జగన్ చేతిలో ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటాడు, చేతిలోంచి కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఎంత దాకైనా వెళ్తాడు అనడానికి 2019 వాళ్ళ చిన్నాయన సంబంధించినటువంటి ఒక కదిరిగొడ్డల కేసు గురించి అందరికీ తెలుసు. అదిగాక ఎటువంటి చిన్న క్లూ లేకుండా కోడికత్తి సీనుని ఎలాంటి ఇబ్బందులు పెట్టాడో కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా సొంత తల్లి ఇలాంటి ఎలక్షన్ టైంలో దగ్గర ఉండాల్సిన సొంత తల్లి, ఎందుకంటే 2019లో మనం చూసుకుంటే విజయమ్మ గారు కావచ్చు, షర్మిల కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చేసినటువంటి ఒక యాత్ర కావచ్చు, ఆ పాదయాత్ర కావచ్చు, అవే జగన్ని సీఎం చేసి పెట్టింది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని వివేకం సినిమాలో చెప్పినట్టు మీ ఇద్దరు గిన జగన్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీ ఇద్దరిని బయటికి గెంటుతాడని చెప్పేసి ఎప్పుడైతే వివేకం గారు చెప్పారో అదే ఇప్పుడు జరిగింది. అలాగా ఖచ్చితంగా రానున్నటువంటి ఒక కాలంలో మాత్రం ఏపీకి సంబంధించినటువంటి ఒక అందరు నేతలు చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఎక్కడికో వేరే సూచనలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కూటమికి సంబంధించిన సభ్యులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైతే బరిలో నిలబడబోతున్నారో ఖచ్చితంగా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మీ పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే కొన్ని బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయి కాబట్టి నేను కొద్దిగా సెక్యూరిటీ పెంచుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందరి దగ్గరికి రావాలి, అందరితో కలవాలి అని చెప్పి. కానీ ఈ బ్లేడ్కి సంబంధించినవి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఇది కూడా చేయిస్తుంది గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కొంత విజయవాడలో తిరుగుతుంటారని చెప్పి అందరికీ తెలిసిందే. బ్లేడ్ బ్యాచ్ కావచ్చు, గంజాయి బ్యాచ్ కావచ్చు, అవి పవన్ కళ్యాణ్ చుట్టూరే తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కాదు ఇప్పుడు అందరి టార్గెట్ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరి
పైన దాడి జరిగే అవకాశం మాత్రం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సాధించి ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సెక్యూరిటీ అనేది కొంచెం పెంచాలి. అది కాక ఏదైతే బహిరంగ సభలు కావచ్చు లేదంటే ఇట్లాంటి ర్యాలీలు కావచ్చు అన్నింటిలో కూడా వీళ్ళకి ఒక విస్తృతమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుందాం. మొత్తానికి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు తెనాల్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రం బాధాకరమైన విషయం. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తలుచుకుంటే ఏం జరిగిద్దో అది జగన్కి తెలుసు కాబట్టి ఇప్పటిదాకా ఎవరి అరెస్టుల దాకా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి చేస్తే కానీ సింపతి దక్కదు అని చెప్పేసి అనుకున్న జగన్ మాత్రం ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే మాత్రం పెను మార్పులు అయితే కనిపిస్తాయి. అదంతా తెలిసి కాబట్టి అది దొంగచాటుగా ఇలాంటి రాళ్ళు వేపేయడం కావచ్చు, బ్లేడ్ బ్యాచ్లు కావచ్చు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ నోటి ద్వారా మనం విన్నాం కాబట్టి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగతా కూటమి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.